ఇప్పుడు వీడిని కూడా తీసుకుపోతారా? నాకన్నీ ఎలా జరుగుతున్నాయంట చెప్పండి గట్టిగా. నాకు అన్నీ ప్రతికూలంగా జరుగుతాయి. అన్నీ, ఒకటి కాదు, రెండు కాదు, అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నాయిరా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? తీసుకుపోతారు. దారులో ఏదన్నా అయితే నన్ను పుత్రహీనుగా చేస్తారంటరా. నెరసిన వెంట్రుకలు కలిగిన నన్ను ఎలా చేస్తారంట? మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోయేటట్లు చేస్తారంటారా మీరు? మృతుల లోకానికి దుఃఖముతో పోవచ్చు అంటారా? చనిపోయేదో సంతోషంగా చనిపోవాలా? చనిపోయేది సమాధానంగా చనిపోవాలా? చనిపోయేది ఆనందంగా చనిపోవాలరా? ఈ దుఃఖం పెట్టుకుని, వేదన పెట్టుకుని, బాధ పెట్టుకుని నన్ను మృతుల్లోకానికి వెళ్ళమంటారా అన్న ఆ బాధ, వేదన అతను తొలిచేస్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, అలాంటి జీవితం జీవిస్తూ ఉన్న ఆ యాకోబుకి ఏమండి కుమారులు వచ్చి వర్తమానం చెప్తా ఉన్నారు. డాడీ, యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు బ్రతికే ఉన్నాడు అని అంటే, నోరు మీరా, ఎన్నో సంవత్సరాల క్రితం చీల్చేసింది, చెండాడేసింది బట్టలు ఇప్పటికి జాగ్రత్తగా పెట్టుకున్నాను కదా, జ్ఞాపకానికి గుప్పెట్టుకున్నాను కదరా, నా కళ్ళ ముందు ఉన్నాయి కదరా, వాడేంట్రా బతికొండం ఏంట్రా, మీరు చూడడం ఏంట్రా అని అంటాడు. లేదు డాడీ, ఇదిగో నీకోసం పండ్లు పంపించారు, నీకోసం ఆహారం పంపించారు, నీకోసం వస్త్రాలు పంపించారు, నీకోసం ఇవన్నీ పంపించారు చూడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, బయటకు వచ్చి ఎప్పుడైతే వాటి అన్నిటి చూశాడో ఆయన అంటాడు, ఇంతే చాలును, యోసేపు ఇంకను బ్రతికే ఉన్నాడు అన్న ఆ మాటలతో ఆయన మాట్లాడి తర్వాత బయలుదేరి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అక్కడికి పోయేసరికి యోసేపును చూడడం కాదు, ఇప్పుడు అంటాడు చూడండి ఆ మాట, నేను నీ ముఖము చూస్తానని అనుకోలేదురా, నీ ముఖం చూస్తానన్న ఆశ కూడా లేదురా. అయితే దేవుడు ఏం చేశాడంట? ఇప్పుడు చెప్పండి, నీ ముఖమే చూస్తానన్న ఆశ లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? నీ సంతానాన్ని కూడా నాకు చూపించాడురా. యేసయ్యకి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు అంటాడు, హలో ఒరే, చెట్టు కింద నీవు ఉన్నది నేను చూశాను అన్నదానికి నువ్వెందుకురా అంత ఆశ్చర్యపడిపోతావు? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఇప్పుడు చూడండి, యోసేపును పోగొట్టుకుని ఎన్ని సంవత్సరాలు ప్రియమైన వాళ్ళరా? ఇంచుమించుగా 22 సంవత్సరాలు. యాకోబు యోసేపుకి దూరమైపోయి, లేదా యాకోబుకి యోసేపు తన కుమారుడు దూరమైపోయి 22 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఏమండి బాధపడతానే ఉన్నాడు, వేదనకు గురవుతా ఉన్నాడు, దుఃఖిస్తానే ఉన్నాడు. అతని జీవితంలో సంతోషం లేదు. ఓ ప్రక్క తింటానే ఉన్నాడు, సంతోషం లేదు. ఓ ప్రక్క ఏమండి కుమారులు చూస్తున్నాడు, మనమలను చూస్తున్నాడు, మనవరాలు చూసుకుంటున్నాడు, అయినా సరే సంతోషం లేదు. యోసేపు 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 అని ఆ తపన ఆయన మదిలో తొలిచేస్తానని ప్రియమైనవారు. అక్కడికి వచ్చిన తర్వాత చూసి ఆయన అంటాడు, అరే నిన్నే చూస్తాను అనుకోలేదురా, నీ కుమారుణ్ణి కూడా. హల్లెలూయా, యేసయ్యకి మహిమ కలుగును గాక. 22 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న యోసేపుని కళ్ళ ముందు దేవుడు ఉంచడమే కాదు, అతని సంతానాన్ని చూసేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏమండి నేను పోగొట్టుకొని, నా ఆశీర్వాదం పోగొట్టుకొని, నా దీవెన పోగొట్టుకొని, నా వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆస్తి పోగొట్టుకొని, లేదా అంతస్తు పోగొట్టుకొని, ఘనత పోగొట్టుకొని, ఖ్యాతి పోగొట్టుకొని ఇన్ని సంవత్సరాలైందండి, ఇక మరలా నేను చూస్తాను అనుకోలేదండి అని అనుకుంటున్నావా? నా దేవుడు నీ కళ్ళు చూసేటట్లుగా చేయును గాక. హల్లెలూయా. పోగొట్టుకున్న సమస్తము నా ప్రభు అనుగ్రహించును గాక. అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 10, 18, 19 లేదా 22, 38 నా యేసయ్య తిరిగి దయచేయును గాక. నీ కళ్ళు చూచును గాక. వాటికంటే గొప్ప కార్యాలు చేయడం నా యేసయ్య నీ కళ్ళు చూచును గాక. మన కళ్ళు చూచును గాక. ఆయన కార్యము చేయును గాక. హల్లెలూయా. ఏ కార్యం అంట? వీటి కంటే గొప్ప కార్యాలు చేయడం నువ్వు చూచుదువు గాక. హల్లెలూయా. నీ జీవిత అనుభవం ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. యోసేపుని పోగొట్టు 22 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఒక్కొక్కరు చెప్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందన్నా, 5 సంవత్సరాల క్రితం
మా జీవితం ఎంత బాగుంది తెలుసునన్నా. అది పోయి ఆ రోజు నుంచి తింటున్నా, పడుకుంటున్నా, తృప్తి లేదన్నా, సంతోషమే లేదన్నా, ఆనందమే లేదన్నా, సమాధానమే లేదన్నా అని చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. ఒకసారి నీ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి అనుభూతిలో నడిపించబడుతూ ఉన్నావా? నా దేవుడు ప్రవచన రీతిగా నీకు తెలియజేస్తా ఉన్నాడు. నిశ్చయముగా నీ కళ్ళు చూచునుగాక, పోగొట్టుకున్న సమస్తం నువ్వు తిరిగి పొందుకోవడం నీ కళ్ళు చూచునుగాక, నా దేవుడు ఇచ్చునుగాక. ఎంతైతే పోగొట్టుకున్నావు అంతకంత నా ప్రభు ఇవ్వడం నీ కళ్ళు చూచునుగాక. వాటికంటే గొప్ప కార్యాలు నా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. దావీదుని గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, తాను పోగొట్టుకున్న సమస్తం తిరిగి తెచ్చుకునేటట్లుగా చేసిన దేవాతి దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆ మాట చూడండి, అది మొత్తం మీకు తెలుసు. సమూయేలు మొదటి పుస్తకం 30:18 చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 30:18. ఈలాగున అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన, దోచుకొని పోయిన తర్వాత ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును తిరిగి తెచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో దోచుకుని పోబడిందా, లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఎత్తుకుని పోయారా? నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న వాటిని ఎత్తుకుని పోయాడు సాతానుగాడు, ఎత్తుకుని పోయాడు సాతానుగాడు, దొంగిలించాడా? లేదా శత్రువు ఎత్తుకుని పోయాడు, శత్రువు దొంగిలించాడా? వాటన్నిటినీ యేసు నామమున నా తండ్రి అనుగ్రహించునుగాక. నా యేసయ్య చేయడం నీ కళ్ళు చూచునుగాక. వాటి కంటే గొప్ప కార్యాలు నీ కళ్ళు చూచునుగాక. హల్లెలూయా. యోసేపు అనంటే ఫలించే జీవితం అని రాయబడింది ప్రియమైన వాళ్ళరా. యోసేపు అనంటే గోడ మీదికి ఎక్కి వ్యాపించే జీవితం. ఓ ప్రక్క ఫలించే జీవితం, ఓ ప్రక్క వ్యాపించే జీవితం. గోడ మీదకి ఎక్కి వ్యాపించే జీవితం ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ అది దోచుకునబడిందా, అది పోగొట్టుకున్నావా, అది దొంగిలించబడిందా, యేసు నామములో మరలా నా తండ్రి అనుగ్రహించునుగాక, అనుగ్రహించునుగాక. వాటి కంటే గొప్ప కార్యం నా ప్రభు చేయటం నీ కళ్ళు చూచునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన, అవి పోగొట్టుకుని 5 సంవత్సరాలు అయిందా, 10 సంవత్సరాలా, లేదా 22 సంవత్సరాలా, 18 సంవత్సరాలా, 12 సంవత్సరాలా, 38 సంవత్సరాలా? ఆయనకి అది అవసరం లేదు. ఆయనకి ఏమండి అల్పకార్యం. అది ఆయనకి ఎంత కార్యం అంట చెప్పండి గట్టిగా, అల్పకార్యం. అది నా దేవుడు అనుగ్రహించునుగాక. మీరు ఒక మాట చూడండి, యోబు పుస్తకం 42:16. యోబు పుస్తకం 42:16. అందరు చదవండి ప్లీజ్, దయచేసి అందరు చదవండి. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు తలపైకెత్తండి. ఏం జరిగిందంటే ఆయన జీవితంలో గట్టిగా 140 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూశాడంట. యోబు జీవితం ఏంటి? నీతిమంతుడే, యథార్థవంతుడే, చెడుతనాన్ని విసర్జించిన వాడే, అన్నీ ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు. సడన్గా తన వ్యక్తిగత జీవితం మారిపోయింది. సడన్గా జరిగిపోయింది. ఒక్క రోజులో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, కుమారులు పోయారు, కుమార్తెలు అందరూ పోయారు. ఆ తర్వాత ఏమండి ఆయన గారికి అనారోగ్యం వచ్చింది.
ఆయన శరీరంలో ఆరోగ్యం ఏమాత్రం లేదు, స్వస్థత ఏమాత్రం లేదు, అంత అనారోగ్యం ప్రియమైన వాళ్ళరా. ఆయన అన్న మాటలు మనం గమనించగలగాలి. ఆయన భార్య అమ్మన్న తెలిసినా ఇంకా దేవుడు 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 అనకపోతే దేవుని దూషించి, చెప్పండి గట్టిగా, చావరాదు, దేవుని దూషించి చావరాదు అన్న ఆ భార్య కళ్ళ ముందే మెదులుతా ఉంది, కళ్ళ ముందే మెదులుతా ఉంది. ఈయన జీవితం రోజు రోజుకి ఏమైపోతుందో తెలిసినా చూడండి ఆ మాటలు. 19వ అధ్యాయం 20వ వచనం, యోబు పుస్తకం 19వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆయన ఆరోగ్యం ఎంత దారుణంగా మారిపోయిందో చూడండి. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. ఏంటంట ఆ మాట గమనించండి. అక్కడ నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రం నాకు మిగిలింపబడి ఉన్నది. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈ చర్మము చీకిపోయిన తరువాత దేవుని చూచెదను, నా మట్టుకి నేను చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే నా కన్నులారా ఆయన చూచెదను, నాలో నా అంతరింద్రియములు. ఆయన జీవితం చూడండి. ఎముకలు ఏం చేశాయంట? ఎముకలు ఏమైనాయి? ఇక కొవ్వు లేదు, చివరికి కండ లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? ఎముకల గూడు కనపడతా ఉంది, ఎముకల గూడు కనపడతా ఉంది. ఎముకలు ఏమండి ఇంతలా ఉంటే అవి మాత్రమే కనపడతా ఉన్నాయి. చర్మం అంటుకుపోయిందంట, ఏమాత్రం ఇక కండ అనేది లేదు, ఏమాత్రం శక్తి అనేది లేదు, ఏమాత్రం బలం అనేది లేదు. ఆయన ఎముకలు ఆయన చర్మంతో అంటుకుపోయాయి. ఇంకా చూడండి అక్కడ మాంసముతోనూ అంటుకుపోయాయి. అంటుకుపోయాయి అంటే ప్రియమైన వాళ్ళ దంతముల అస్థి చర్మము. దంతాలంటే ఏంటి? నోరు తెరవండి. అంటే అర్థం ఏంటి? ఇక మొత్తం ఈ రూపం అంతా మారిపోయింది. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు మనకు అప్పుడప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటారు చూడండి. కావాలంటే వారిలో అందం అనేది ఉండదు, వారిలో ఆకారం అనేది ఉండదు. ఎంత దారుణమైన ప్రశ్న వెళ్ళిపోతారో ప్రియమైన వారా. చర్మం అంటుకుపోయింది, ఎముకలకు అంటుకుపోయింది, దంత అస్థి చర్మం మాత్రం మిగిలింది. ఈ దంతాలు మాత్రం కనపడతా ఉంటాయి. చూసారో చూడలేదు మీరు? ఆ పళ్ళు మాత్రమే లోపలికి మొత్తం పోయి కళ్ళట్ట కనపడుతుంటాయి. ఏమండి ఆ పళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఉంటాయి. మొత్తం దారుణంగా ఆ మనిషిని కనుక చూసామనుకో గుండె జలదరిస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అంత దారుణమైన పరిస్థితి. ఆయన చూడండి, ఇంకా ఆయన అంటాడు నా చర్మం ఏమైపోయింది? చీకిపోయింది, నా చర్మం చీకిపోయింది. ఎంత దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళు. అలాంటి చర్మము, అలాంటి అనారోగ్యము, అలాంటి దంత అస్థి చర్మముతో ఉన్న ఆ వ్యక్తి ఎంతకాలం బతికాడంట? చెప్పండి గట్టిగా, ఎంతకాలం బతికాడు? ఆయనే అంటాడు, ఏమని తెలుసునా? అరే ఒక చెట్టు ఉందిరా, అది కొమ్మలు నరకబడ్డాయి, తర్వాత మొద్దు కూడా నరకబడిపోయింది, చివరికి ముద్దే ఉంది, అది కూడా చీకిపోయింది. ఆ చీకిపోయిన తర్వాత నీళ్ళు ఏదన్నా కాస్త తగిలితే అదైనా కాస్త చిగురిస్తుందన్న నమ్మకం ఉంది. అయితే నాకు ఆ నమ్మకం కూడా లేదు, ఆ నమ్మకం కూడా నాకు లేదే అన్న ఆ దారుణమైన భయానకమైన ఆ పరిస్థితుల్లో ఉన్న అదే యోబుని, అర్థమవుతుందా? అదే చర్మాన్ని, అదే వ్యక్తిని దేవుడు చిగురింపజేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలము లేని ఆ చర్మానికి ఏమండి, ఆ శరీరానికి బలం ఇచ్చాడు. బలము లేని ఆ చర్మానికి బలం ఇచ్చాడు. సొగసు లేని ఆ చర్మానికి సొగసు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ అందం పోగొట్టుకున్న ఆ చర్మానికి అందం ఇచ్చాడు. ఎంతకాలం తెలుసునా? చెప్పండి. ఎప్పుడో నా జీవితం అయిపోద్ది, ఎప్పుడో నేను అయిపోతా, ఏమండి ఇక మరలా ఈ మంచంలో నుంచి నేను లేవలేను, ఎవరో నాకు సహాయం చేసే దిక్కు లేదు, ఎవరో పట్టించుకునే దిక్కు లేదు అనుకుంటున్నా నా దాసీలు కూడా నా మాట వినట్లేదే,
నేను వారికి పరులుగా మారిపోయిన వాళ్ళు నన్ను అసహ్యం చేస్తున్నారే, అసహించుకుంటున్నారే అన్న అదే వ్యక్తి 140 years, ఎన్ని సంవత్సరాలు చెప్పలేమండి, ఎన్ని సంవత్సరాలంట 140 సంవత్సరములు బ్రతికి అతగాడే మరల కుమారులు కన్నాడంట, కుమార్తెలు కన్నాడంట. ఒకసారి గమనించండి. అందుకని దేవుడు అంటాడు, నువ్వు చూసిన వాటికంటే చెప్పండి, వీటికంటే చెప్పండి గట్టిగా, వీటికంటే గొప్ప కార్యాలు నీ కళ్ళు చూచును గాక, మన కళ్ళు చూచును గాక. మన పరిచర్యలో నా దేవుడు గొప్ప ఇప్పుడు జరిగించిన దానికంటే గొప్ప కార్యాలు చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చూడండి ప్రియమైన వాళ్ళు. అలాంటి శరీరాన్ని, చీకిపోయిన శరీరాన్ని, అంటుకుపోయిన ఆ శరీరాన్ని, దంత అస్థి చర్మం మాత్రమే మిగిలిన ఆ శరీరాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికించాడంట? 140. అంత మాత్రమే కాదు, బ్రతికించడమే కాదు, పోగొట్టుకున్నది ఒక తరం. పోగొట్టుకున్నది ఎన్ని తరాలు చెప్పండి? ఒక తరం పోగొట్టుకుంటే ఎన్ని తరాలు చూసేటట్లుగా చేశాడంట? ఒకసారి గమనించండి. దేవుడు చేసిన వాటి కంటే గొప్ప కార్యాన్ని ఒకసారి చూడండి ప్రియమైన వాళ్ళ. నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ దేవుని కొరకు ఏమైనా పోగొట్టుకున్నావా, దేవుని కోసం ఏదైనా పోగొట్టుకున్నావా, దేవుని ఇప్పుడు యోబు జీవితంలో పోయింది అంటే ఎవరి నిమిత్తం పోయింది? అది ఆయన నిమిత్తం పోలా, దేవునికి సాతానుగాడికి మధ్యలో వైరం కలిగింది, పోటీ వచ్చింది, దాని నిమిత్తం పోయింది. అయితే పోగొట్టుకున్న సమస్తం ప్రియమైన వారా, సమస్తం కాదు, అంతకంటే ఎక్కువగా అధికముగా ప్రభువును అనుగ్రహించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు అంతకంటే గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా. బైబిల్లో ఉన్న మాట ఏం తెలుసా? నీ పిల్లలను నీవు చూస్తావు, నీ కుటుంబం మీద, నీ మీద సమాధానము ఉండును గాక. మీ కుటుంబం మీద సమాధానం ఉండును గాక. పోగొట్టుకున్న నీ భర్తని తిరిగి పొందుకుందువు గాక, పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందుకుందువు గాక. పిల్లలు నీకు దక్కకుండా పోయారా, నా దేవుడు తిరిగి తీసుకుని వచ్చును గాక. కుటుంబంగా మీరు కట్టబడుదురు గాక, కుటుంబంగా నడిపించబడుదురు గాక, కుటుంబంగా మందిరానికి వచ్చుదురు గాక, కుటుంబ సమేతంగా మందిరంలో కనబడేటట్లుగా నీ కళ్ళు చూసేటట్లుగా నా యేసయ్య కార్యము చేయును గాక. కుటుంబాలుగా యేసు నామములో నా తండ్రి మందిరానికి తీసుకురావడం మీరు చూచుదురు గాక, మీరు చూచుదురు గాక. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి, ఒక 5-10 నిమిషాలు ముగించేస్తా చూడండి. ఆదికాండం 41:39. జాగ్రత్తగా చూడండి. మరియు ఫరో, దేవుడు నీకు ఇదంతయో తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు కలవారెవరును లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, నీ సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడం అతని ముందర జనులు కేకలు వేసి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటి మీదను ఐగుప్తు దేశమంతటిను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలిని ఎత్తకూడదని. హల్లెలూయా. ఈ సంభవం మనందరికీ బాగా పరిచయం. యోసేపుని దేవుడు ఘనపరిచాడు, గొప్ప చేశాడు. ప్రియమైన వాళ్ళు మీరు చూడండి, యోసేపు 2 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడు చెప్పొచ్చుగా? ఈ కార్యము జరగక ముందు ఎక్కడున్నాడు?
2 సంవత్సరాలే, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం చెరసాల జైల్లో ఉన్నాడు. చేసిన ఘోరము లేదు, నేరము లేదు, పాపము లేదు. 2 సంవత్సరాల క్రితం జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ఆ యోసేపు ప్రియమైన వారు ఆ జైల్లోకి వచ్చి బాధతో, దిగులుతో, దుఃఖముతో ఉన్న ఆ 2 వ్యక్తులను చూశాడు. ఏంట్రా బాబు, నిన్న ఉన్నట్టుగా ఈరోజు లేరు కదా, ఏమన్నా అన్నం ఏమైనా తక్కువైందా, లేకపోతే కోడిగుడ్డ ఏమైనా లేదా, లేకపోతే మటన్ ఏమైనా కావాలో, ఏదో ఒకటి చెప్పండి రా, నాకు చేతని చేస్తాను అన్నాడు. అంతా బాగానే ఉందండి, ఫుడ్ బెడ్ అంతా బాగానే ఉంది, నిద్ర కూడా బాగానే ఉందండి, ఫుల్గా నిద్రపోతూ ఉన్నామండి, ఇబ్బంది లేదు. రాత్రి ఒక కళ వచ్చిందండి, అందుకని కలత చెందిపోతున్నామండి, బాధపడిపోతున్నామండి, దిగులైపోతుంది, ఏం జరుగుద్దు అనుకుంటున్నామండి అన్నాడు. ఏంటో చెప్పండి అన్నాడు. వాళ్ళు చెప్పిన కళను బట్టి యోసేపు చెప్పిన భావం ఒకడి జీవితంలో చెప్పండి జరిగింది. జరగక మునిపే ఏమనుకున్నాడు తెలిసిన, బాబో 3 రోజుల్లో నీ తల ఎత్తబడుతుంది, 3 రోజుల్లో మరలా నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది, మరలా నీ ఉద్యోగంలో ఉంటావు, రాజుగారి దగ్గర ఉంటావు కాబట్టి ఇదిగో ఇక్కడ ఈ సరస్సులో ఉండేదానికి నేను ఏ పాపం చేయలే, ఏ ఘోరం చేయలే, ఏ నేరము చేయలే, ఏదో హెబ్రీ దేశం నుంచి నేను దొంగిలపడ్డాను, నేను చేసింది లేదు, అబ్బో ఈ జైల్లో ఉన్నాను, ఈ జైల్లో నుంచి కాస్త విడిపించు, నీ పలుకుబడి ఉపయోగించి, నీ రికమెండేషన్ ఉపయోగించి అని అన్నాడు. అవునా, అలాగేలే, నా జీవితంలో జరగాల, నిన్ను ఏం చేస్తాను, బయటికి తీసుకొచ్చేస్తా అని ఈ మాయ మాటలు చెప్పాడు. ఆ తర్వాత అతగాడికి ఉద్యోగం వచ్చింది. అతగాడు ఉద్యోగం చేసుకుంటానే ఉన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. అరే ఆ రోజు ఆ అబ్బాయి చెప్పబట్టే కదా ఆ రోజు నాకు సంతోషం కలిగింది, ఆ తర్వాత ఉద్యోగం పొందుకున్నాను, ఆ తర్వాత ఇదిగో ఈ విధంగా నేను నడిపించబడతా ఉన్నాను, వాడికి మేలు చేద్దామే అన్న ఆ ఆలోచన కూడా అతని కాడికి రాలా. అర్థమవుతున్న ప్రియమైన వాళ్ళన మీరు చూడండి, అప్పటికే నిందల మీద నిందలు, అవమానాల మీద అవమానాలు, ఆటుపోట్లు, ఏమండి ఆ తర్వాత చెయ్యని దానికి తీసుకొచ్చి జైల్లో పడేశారు. అప్పటికే తన జీవితం అదేదంటారే, మూలిగే నక్క మీద తాటికాయ పడితే ఇంకా మూలుగు ఎక్కువైనట్లుగా, బాధ ఎక్కువైనట్లుగా, వేదన ఎక్కువైనట్లుగా అతగాడే అనుభవిస్తా ఏమంటే నడిపించబడతా ఉంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మర్చిపోయాడు. ఇక ఈ అయ్యగారికి నిరీక్షణ ఉంటుందా? మామూలుగా అడుగుతూ ఉన్నా, మీ జీవితం ఉంటుందా? వాడిని బతిమలాడుకున్నానన్నా, వాడితో ఈ మాట చెప్పానన్నా, చేస్తానన్నాడన్నా, ఇస్తానన్నాడన్నా, అయిపోద్దులే అన్నాడన్నా, ఫోన్ కూడా చేశానని చెప్పాడు, నా ముందే చేసినట్టుగా అనిపించిందన్నా, వచ్చేసింది అయిపోయింది అనుకున్నానన్నా, 2 సంవత్సరాలు అయిందన్నా, 3 సంవత్సరాలు అయిందన్నా అనేవాళ్ళు ఎంతమంది లేరు ప్రియమైన వాళ్ళరా? ఒకసారి గమనించండి వ్యక్తిగత జీవితంలో. ఏమంటే మనుషులు ఒకవేళ మర్చిపోవచ్చు, నా దేవుడు ఎప్పుడు మర్చిపోడు. హల్లెలూయా. మనుషులను త్రోసివేయవచ్చు, మనుషులని వెన్నాడవచ్చు, మనుషులను పట్టించుకోకపోవచ్చు. మనుషులు ప్రియమైన వాళ్ళరా వారి స్వార్థం వారు అనుభవిస్తున్న ఆ పరిస్థితుల్లో ఉండవచ్చు. దేవుడు ఏమాత్రం ఎప్పుడు మర్చిపోడు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? దేవుడు మర్చిపోకుండా మీరు చూడండి, రాజుగారికే కలబెట్టి ఆ కళ అర్థం కాకుండా చేసి, ఆ కళ యొక్క భావం ఎవ్వరూ చెప్పలేకుండా చేసి ఇప్పుడు ఎవరిని తీసుకొస్తున్నాడు అక్కడికి? ఒకసారి గమనించండి దేవుని కార్యం. హల్లెలూయా. ఈయనేమనుకున్నాడంటే, యోసేపు కోరుకున్నది ఏంటంటే, ఒరే అబ్బాయి ఈ జైల్లో నేను ఉండలేకపోతున్నాను రా బాబు, నా వల్ల కావట్లేదు, ఈ జైల్లోంచి నన్ను విడిపించి అట్లా బయటపడైనా చాలు నాకు అనుకున్నాడు, కోరుకున్నాడు, ఆశపడ్డాడు. అర్థమవుతుందా? దేవుడు జైల్లో నుంచి విడిపించడం కాదు, తప్పించడం కాదు, ఆ బాధని ఏమంటే తొలగించడం కాదు, ఆ దుఃఖాన్ని తొలగించడం కాదు, ఆ వేదన్ని మర్చిపెట్టడం చేయడమే కాదు. యోసేపుని ఏం చేశాడు అంటే రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా తీర్చిదిద్దాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, అధికారాన్ని చేతులు అప్పగించాడు. ప్రియమైన వాళ్ళరా, ఫరోను నేనే, అయినా నీకు తెలియకుండా దేశం అంతటిలో చెయ్యి ఎవడు ఎత్తకూడదు, కాలు కూడా ఎవడో ఎత్తకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి చెరసాల లాంటి జీవితం నేను అనుభవిస్తూ ఉన్నానే. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఒంటరి బ్రతుకుతూ ఉన్నానే. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ లేదు, బంధువుల ప్రేమ లేదు, ఎవరి ప్రేమ నోచుకోలేని జీవితం నాకు అవసరమా అన్న ఆ పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు వెళ్ళి ఉండవచ్చు ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు అంటాడు, దానికెందుకు నువ్వు బాధపడతావు, దానికెందుకు నువ్వు భయపడుతూ ఉంటావు, నేనున్నానుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిస్థితి నుంచి విడిపించడమే కాదు ఆయన నిన్ను నా దేవుడు అధికారిగా చేయును గాక. హల్లెలూయా. నీవు చూచేటట్లుగానే నా దేవుడు అధికారిగా మార్చును గాక. హల్లెలూయా. గౌరవం దయచేయును గాక, ఘనత కలిగిన జీవితం దయచేయును గాక, గౌరవప్రదమైన జీవితం జీవించగలిగేటట్లుగా అధికారం నీ చేతిలో నా ప్రభు పెట్టును గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం ప్రభు తీసుకురావాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు వరకు నువ్వు అనుకోవచ్చు, ఆయన కూడా అనుకున్నాడు, ఇక నా బతుకు మారదలే, ఇక నా జీవితం మారదలే, ఇక ఎల్లకాలం ఈ జైల్లో పడి ఉండాల్సిందే అని అనుకున్న తలంపు వచ్చి ఉండవచ్చు కూడా ప్రియమైన వాళ్ళరా. అయితే లోపల ఎక్కడో ఉండొచ్చు, దేవుడు నాకు ఆ రోజున కళ్ళిచ్చాడు కదా, ఆ రోజున దేవుడు నాకు చెప్పండి కళ్ళిచ్చాడు కదా, ఆ రోజున ప్రభు నాతో మాట్లాడాడు కదా, ఆ రోజున ప్రభు నాతో మాట్లాడాడు కదా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు కదా అని లోపల ఎక్కడో ఉండవచ్చు. అయితే ఏం జరుగుతాయిలే, పరిస్థితులన్నీ ఎట్లా అయిపోయి ఇంకేం జరుగుతాయిలే, ఇంకేమవుతుందిలే అన్న ఆ సందేహాల మధ్యలో నీ వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ ఉందా? నా దేవుడు చెప్పినదే చేయును గాక. హల్లెలూయా. నీ దుఃఖం మారదు అనుకుంటున్నావా? ఆ దుఃఖం మారిపోవును గాక. నా వేదనకి తొలగిపోదు అనుకుంటున్నావా? ఆ వేదన తొలగిపోవును గాక. హల్లెలూయా. ఏవేవైతే మారదు అనుకుంటున్నావో వాటన్నిటినీ నా యేసయ్య మార్చును గాక. ఎందుకు తెలుసునా? ఆయనతో చెప్పున్నాడు, ఆయనకి దర్శనమిచ్చి మాట్లాడి ఉన్నాడు కనుక అదే చేస్తాడు, కానీ వేరేది ఇంకొకటి చేయడు. దానికి విరోధంగా మన కళ్ళ ముందు వేరుగా కనిపించవచ్చు, కనిపించినప్పటికీ ఆయన చెప్పింది ఒకటి ఉంది, అది చేస్తాడు. ఆయన చెప్పింది ఏమన్నా అదే చేస్తాడు ఆయన, వేరేది ఇంకొకటి చేయడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. కనుక యోసేపు ఏమంటాడు తెలిసినా, చివరి రోజులు ఏమంటాడు తెలిసినా, ఒరే అబ్బాయి నా జీవితం అయిపోతుంది, ఇక మరణదినాలు సమీపించాయి, నేడో రేపు అయిపోతుంది నా పరిస్థితి, కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. ఎంత నిరీక్షణ కలిగి, ఎంత నమ్మకం కలిగి ఆ మాట చెప్తారు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఎందుకని? వేసారి విసిగిపోయిన తన వ్యక్తిగత జీవితంలో మాట తప్పకుండా ప్రభు కార్యం చేశాడు కనుక దాన్ని బట్టి చెప్తా, నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని చూడవచ్చును గాక. మన డాడీని తీసుకుపోయి మనమందరం తీసుకుపోయి సమాధి కార్యక్రమం చేశామే, అలా వద్దు, ఇక్కడే పెట్టండి, నా శవాన్ని భద్రం చేయండి. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు మిమ్మల్ని చూడ వస్తాడు, మిమ్మల్ని కనాను దేశానికి తీసుకుని వెళ్తాడు, వాగ్దానం చేసిన దేశంలో చేరుస్తాడు, అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళండి. ఎంత గొప్ప మాటలు, నిరీక్షణ కలిగిన మాట, నమ్మకం కలిగిన మాట ఆయన నోట రాగలిగే ప్రియమైన వల్ల మనం చూడగలం. అర్థమవుతుందా? కనుక దేవుడు ఏ రోజైనా దర్శిస్తాడు, ఎప్పుడైనా నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి ఎంత కార్యం అది చెప్పరేమండి. మన దృష్టికి గొప్పదలాగా అనిపించవచ్చు, మన దృష్టికి అమ్మో కష్టంలాగా అనిపించవచ్చు, ఆయనకి కొంచెమే సింపుల్. మనం వాడుక భాషలో ఆయనకెంతరా గోరంతరా, ఆయనకెంతరా క్షేమంతరా, ఆయనకెంతరా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, వీటికంటే చెప్పండి గట్టిగా, వీటికంటే గొప్ప కార్యాలు చూసేటట్లుగా యేసయ్య చేయును గాక. ఎదురయ్యే వాటి నుంచి తప్పించి కాపాడి నిన్ను హెచ్చించును గాక. పోగొట్టుకున్నవన్నీ నా దేవుడు పొందుకున్నట్లుగా చేయును గాక. దేవుడు చెప్పినదే నీ జీవితంలో చేయును గాక. హల్లెలూయా. నిశ్చయముగా ఈ ఆశీర్వాదాలు మనమందరం అనుభవించేట్లుగా ప్రభు కృప వెంబడి కృపతో నింపి నడుపును గాక.
ఈ మాటలు ఒక్కొక్కరి గుండెలో నీరు కట్టి ఫలింపచేయును గాక. హల్లెలూయా.